ఒక ఎర్రర్ వస్తానింది కదా, అదే జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేయలేదని. యాక్చువల్గా ఈ అసెట్ క్లాస్ వేరే, అసెట్ క్లాస్ కి స్కిప్ చేసినాం. సో ఈ అసెట్ క్లాస్ కి మళ్ళీ సపరేట్ గా మెయింటైన్ చేయాలి AO90లో. స్టార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఇది అకౌంట్ డిటర్మినేషన్ వచ్చేసి మంది హెచ్పి. సో ఫర్నిచర్ కి నిన్న మెయింటైన్ చేసింది లేదు ఇక్కడ. ఓకే. ఈ క్లియరింగ్ రెవెన్యూ అసెట్ సేల్ అనేది మెయింటైన్ చేసింది, ఓన్లీ మనము మిషనరీ కోడ్ మెయింటైన్ చేసాం. బట్ మనం రిటైర్మెంట్ చేసేది ఏంటి, ఫర్నిచర్ అసెట్. ఓకే. సో ఆ అసెట్ చేసినప్పుడు ఆ అసెట్ యొక్క అసెట్ క్లాస్ అకౌంట్ డిటర్మినేషన్ సపరేట్ గా తీసుకుంటుంది. అర్థమైందా? గుర్తుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఎర్రర్ సేల్ చేసేటప్పుడు? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్. ఓకే. రిమూవ్ చేస్తున్నా ఇప్పుడు. సేమ్ ఎర్రర్ చూపిస్తా. ఓకే. మనకు ఇంకొక అసెట్ ఉంది 2001 అసెట్, సేమ్ ఫర్నిచరే ఇది కూడా. ఓకే. ఫర్నిచర్ అకౌంట్ డిటర్మినేషన్ ఈ అసెట్ క్లాసే, ఈ అకౌంట్ డిటర్మినేషన్ కింద జిఎల్ మెయింటైన్ చేయలేదు. ఓకే. ఈ జిఎల్ ఇప్పుడు ఆ అసెట్ ని రిటైర్ చేస్తే జీరో వన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన అమౌంట్ ఇంకొకటి, ఈ అమౌంట్ నెట్ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ కూడా పోస్ట్ చేయొచ్చు. నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2,97,000 ఉంది కదా, 3,00,000 అయినా పోస్ట్ చేయొచ్చు. 3,00,000 అసెట్ రిటైర్మెంట్ P200. పీసీ ఏది ఉందో, పీసీ బెంగళూరు అంటే ఓకే, PC 200. ఓకే. సో 2001. ఓకే. 260. ఓకే. అమౌంట్ 3,00,000. ఓకే. టన్. ఇప్పుడు ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్? అకౌంట్ KTREKTERW. ఓకే. సో ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మన AO90లో ఫీల్డ్స్, ని బట్టి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇది నేను డైరెక్ట్ గా తెలియదు అనుకో, 1 by 1 చెక్ చేయాల. F1 ప్రెస్ చేస్తే ఓకే మనకు టెక్నికల్ ఫీల్డ్ నేమ్ వస్తుంది. ఓకే. ఇది ఈ ఫీల్డ్ నేమ్ KTANZA. సో కాదు. ఓకే. అలా 1 by 1 ఫీల్డ్ చెక్ చేస్తే అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఏ ఫీల్డ్ అని చెప్పేసి. ఈ ఫీల్డ్, దీనికి F1 ప్రెస్ చేసి టెక్నికల్ నేమ్ ఫీల్డ్ నేమ్ చూస్తే KTREST. సో ఇది కూడా కాదు. ఓకే. సో నెక్స్ట్ ఇది చూసుకుందాం. అసెట్ సేల్ కాబట్టి నెక్స్ట్ జస్ట్ ఇక్కడ చూసుకుంటే KTERLW. చూడు, సేమ్ ఎర్రర్ అయినా మనకు అడుగుతాండేది. KTERLW, క్లియరింగ్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్స్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఏరియా 01. ఈవెన్ దో మనము ఒకదానికి మెయింటైన్ చేసాం ఇక్కడ. ఏ దానికి? ఇక్కడ మిషనరీకి
సేమ్ చూసుకుంటే క్లియరింగ్ అకౌంట్ మెయింటైన్ చేసాం మిషనరీకి. ఏది మిషనరీ అనే అసెట్ క్లాస్ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఎక్కడి నుంచి డిఫైన్ చేసుకుంటది, ఎక్కడ ఇచ్చింటాం మనము? అసెట్ క్లాస్ లో. అసెట్ క్లాస్ ఎలా డిఫైన్ చేసుకుంటది? మనం ఈ అసెట్ కి రిటైర్ చేస్తున్నాము, ఈ అసెట్ కి అసెట్ క్లాస్ ఎక్కడ ఉంటది? అకౌంట్ అసెట్ కి అసెట్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక అసెట్ మాస్టర్ డేటా AS03. ఓకే, అసెట్ మాస్టర్ డేటా, ఇది అసెట్ మాస్టర్ డేటా. ఓకే, దీంట్లో అసెట్ క్లాస్ కనుక్కోవాలి నేను. దీనికి సంబంధించిన అసెట్ క్లాస్ అని ఎక్కడ కనుక్కోవచ్చు? ఆడ కింద ఉంది కనిపించలేదా? కదా అసెట్ క్లాస్ ఉంది కదా, అసెట్ కింద నెంబర్ కింద అసెట్ క్లాస్. సో ఆ అసెట్ ఓపెన్ చేస్తే ఆ అసెట్ కింద అసెట్ క్లాస్ ఉంటది. ఓకే, ఈ అసెట్ క్లాస్ మనకు అకౌంట్ డిటర్మినేషన్ లో అసెట్ క్లాస్ కి క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ డిటర్మినేషన్ ఇది ఇచ్చింటాం. గుర్తుందా లేదా కాన్ఫిగరేషన్ మర్చిపోయినారా? అది ఉంది నా అకౌంట్ డిటర్మినేషన్ నెంబర్ రేంజ్ స్క్రీన్ లేఅవుట్ ఇస్తాం కదా. ఏంటి చూడండి, A0 అదేదో ఎఫ్ఎంఏ ఓఆర్ఎఫ్ఏలో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అసెట్ క్లాస్ స్పెసిఫై అసెట్ క్లాస్. సో ఇక్కడ టీ కోడ్ చూసుకుంటే టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా AM01 AM01 రైట్. AM01 AF01 ఇది కాదు. OA టీ కోడ్ ఇస్ OA. సో మన అసెట్ క్లాస్ ఏంటి? మన అసెట్ మాస్టర్ డేటాకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ప్లే అసెట్ మాస్టర్ డేటా ఇక్కడ నుంచినే వెళ్ళొచ్చు చూడు. ఓకే, మన అసెట్ క్లాస్ HPFURNIT. ఓకే, ఇక్కడ అసెట్ క్లాస్ హెచ్పితో తీసుకుంటే HPFURNIT ఇది అసెట్ క్లాస్. ఓకే, ఈ అసెట్ క్లాస్ క్రియేట్ చేయాలి అంటే మనం అకౌంట్ డిటర్మినేషన్ ఇచ్చింటాం. ఏంటి అకౌంట్ డిటర్మినేషన్? HPFURNITనే అకౌంట్ డిటర్మినేషన్ కూడా. సో AO19 లో అగెనెస్ట్ ఈ అకౌంట్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ చూస్తేనే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అకౌంట్ డిటర్మినేషన్ కి అగెనెస్ట్ గా. ఏ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా కనుక్కోవాలి? అసెట్ క్లాస్ నుంచి. అసెట్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? అసెట్ మాస్టర్ నుంచి. అసెట్ మాస్టర్ నుంచి అసెట్ క్లాస్. ఓకే, అసెట్ క్లాస్ నుంచి అకౌంట్ డిటర్మినేషన్. సో ఈ అకౌంట్ డిటర్మినేషన్ కి అగెనెస్ట్ గా మనం GL అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, అది డిప్రిసియేషన్. మనకు మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఉంటే మల్టిపుల్ డిప్రిసియేషన్ ఏరియాస్ లో కూడా మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఓకే. ఇన్ కేస్ మల్టిపుల్ ఉన్నాయనుకో 1, 3, 4, 5 ఇలాగా వేరే డిప్రిసియేషన్ ఉన్నాయనుకో వేరే డిప్రిసియేషన్ కూడా GLs మెయింటైన్ చేయాలి. డిప్రిసియేషన్ ఏరియా లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు ఓకే ఫైన్. రియల్ టైంలో మల్టిపుల్ ఉంటాయి. అర్థమవుతుందా? అవునా? నాగేంద్ర, నీకు క్లియర్ గా ఉందా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా క్లియర్ గా ఉంది. ఎలా ఆపరేట్ అవుతుంది?
యా ఐఎమ్ సో క్లియర్. ఇక్కడ మనము జిఎల్ అకౌంట్ ఇక్కడ మెయింటైన్ చేయాల, అందుకని చెప్పేసి ఈ ఎర్రర్ మనకు. ఇది ఎర్రర్. KTERLW ఈ ఫీల్డ్ ఎక్కడ కనుక్కోవచ్చు, ఎలా కనుక్కోవచ్చు ఆ ఫీల్డ్? ప్రెస్ F1 F1 ప్రెస్ F1 కొడితే అక్కడ F1 F1 టెక్నికల్ ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్. అది క్లిక్ చేసి టెక్నికల్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఫీల్డ్ నేమ్, ఈ ఫీల్డ్ నేమ్ కి Yeah. అగెనెస్ట్ గా మనం జిఎల్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు. ఓకే, నిన్న అక్కడ ఎంతసేపు టేబుల్ ఎలా కూడా చూస్తున్నాము, వస్తుందా? టేబుల్ కూడా వస్తుంది, ఎంతసేపు ఎలా చూస్తున్నాము, ఇది ఆల్రెడీ మిషన్ కి మెయింటైన్ చేసినాము. ఓకే, అయినా కూడా ఎర్రర్ ఎందుకు ఇస్తుంది అని చూస్తున్నాం. ఓకే, మనము ఈ జిఎల్ ఈ AO90లో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ అకౌంట్ డిటర్మినేషన్ ని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏ అకౌంట్ డిటర్మినేషన్ మనం చేస్తున్నది, ఏ అకౌంట్ కి, ఏ అకౌంట్ డిటర్మినేషన్ కి అలా చెక్ చేసుకోవాలి. నిన్న మిస్ చేసినాం ఇది. ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఏమో ఇది మెయింటైన్ చేసాం, ఏంటి వేరే అకౌంట్ డిటర్మినేషన్ కి, వేరే అసెట్ క్లాజ్, వేరే అసెట్ మాస్టర్ డేటాకి. సో ఆ అసెట్ మాస్టర్ డేటా అకౌంట్ డిటర్మినేషన్ కి పోస్ట్ చేసినప్పుడు ఓకే ఫైన్ అలౌవింగ్. బట్ ఎప్పుడైతే మనకు అకౌంట్ డిటర్మినేషన్ చేంజ్ అవుతుందో, ఇది ఫర్నిచర్ అకౌంట్ డిటర్మినేషన్, ఓకే, బ్యాలెన్స్ షీట్ లో ఈ జిఎల్ ఇక్కడ మెయింటైన్ చేయలే. ఆబ్వియస్లీ సిస్టమ్ ఎక్స్పెక్ట్ దట్. పోస్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ఎంతకైనా అమ్మచ్చు, మనము సేల్ చేసేది ఏ కాస్ట్ కైనా, నెట్ బుక్ వాల్యూకైనా ఏదానికైనా సేల్ చేయొచ్చు. నేను నిన్న మేబీ నెట్ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ అమ్మకూడదని అనుకున్నాను, కానీ సిస్టమ్ అలౌ చేస్తుంది, నో రెస్ట్రిక్షన్ అయితే లేదు. బట్ నార్మల్గా నెట్ బుక్ వాల్యూ కన్నా తక్కువ, లేదంటే నెట్ బుక్ వాల్యూ అంతా కూడా సేల్ చేస్తారు. ఓకే నా కింద ఎంట్రీ పడని చూడ ప్రాఫిట్ అండ్ సేల్ అసెట్ 3086 రూపీస్ డౌన్, అది ప్రాఫిట్ కదా. మనం 3 lakhs అమ్మినాం కాబట్టి మేబీ 2,97,000 నుంచి 3 lakhs సేల్ చేసినాం మనం, సో అది ప్రాఫిటే కదా రిమైనింగ్. అది ప్రాఫిట్ కింద చూపిస్తుంది. మన నెట్ బుక్ వాల్యూ కంటే ఎంత, 2,97,452.05 మైనస్ 3 lakhs 3 lakh, yes 2547 వస్తుంది, 2547 వస్తుంది. లేదా నెక్స్ట్ మంత్ డిప్రిషియేషన్ కూడా ఏమన్నా డిప్రిషియేషన్ ప్లస్ యాడ్ చేస్తా ఉంది దీనికి. ఏంటి, ఏం యాడ్ చేస్తా ఉంది ప్లస్? నువ్వు 3 lakhs లో నుంచి తీసేనా వస్తుంది ఎగ్జాక్ట్ గా? అదే చేసింది ఇప్పుడు. 3 lakhs లో నుంచి చేశాను, 3 lakhs లో నుంచి 2,97,000 తీసేస్తే వచ్చింది. బట్ 3,000 ఎందుకు వచ్చింది? ఇప్పుడు 3,858 ఎందుకు వచ్చింది? రామ్, నువ్వు ఒక 2,97,000 కన్సిడర్ చేయొద్దు. ఓకే, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఆన్ ది డిప్రిషియేషన్ బేస్డ్ ఆన్ ది పీరియడ్ అన్నమాట. నువ్వు ఒకసారి రన్ చేయకుండా కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనుకుంటుంది. నువ్వు బేస్డ్ ఆన్ ది సెల్లింగ్ పీరియడ్. ఓకే, సో 2547.95 ప్లస్ 2465.75, 5,000 అయిందా? అట్లయినా కూడా ఈ 2 months నువ్వు 2 months కదా అంటున్నావు కదా, ఈ 2 months 2 months కాదు, ఒకసారి బై నెంబర్ ఆఫ్ డేస్ చూడు. ఇది ఈరోజు డేట్ 18 కదనా, 13 days 13 + 30 నెంబర్ ఆఫ్ డేస్ చూడరా. అంటే మనం డే వైజ్ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ 18 days అయిపోయింది కదా. 5.75 డివైడెడ్ బై 30 వేసుకుంటే 82. ఓకే, ఇంటూ మన 17 అంటే 17 days, 17 days లేదు 13 days వేసుకోవాలి రిమైనింగ్. ఓకే ఈరోజు 18 కాబట్టి 18 days వేసుకోండి. 17 days 17th డేటే మన పోస్టింగ్ డేట్.
ఓకే ఇంటూ 17 days వేసుకుంటే 1397 వస్తుంది ప్లస్ 2547.95. ఓకే 3945 అయినా వస్తుంది మనకు 38 సంథింగ్ మేబీ డేసేలే మంది ఇప్పుడు ఏం చేయాలంటే నా ఆల్రెడీ 17 అయిపోయింది కదా నా 17 నుంచి 31st మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంది. సో అప్పుడు 14 days చేయనా వస్తుంది కరెక్ట్ గా. ఓకే అంటే ఇప్పుడు మనం 17 days చేసినాము, 17 days వద్దు 14 days చేయి. 2465.75 డివైడెడ్ బై 30 వేసుకుంటే 82 పర్ డే వస్తుంది ఇంటూ 30నా 1068 ఓకే ప్లస్ 2547.95 3614 అట్లయినా కూడా ఎంత డిఫరెంట్ వస్తుందా? 200 డిఫరెన్స్ వస్తుంది. 200 ఓకే. అంటే 31st కదా ఈ మంత్, మేబీ ఇంకొక 1 డే యాడ్ చేసుకోలేము. అంటే 14 days. 82 రూపీసే కదా ఆయన యాడ్ అయ్యేది. 200 ఎట్లా వస్తుంది? 82 రూపీస్ పర్ డే పడతా ఉంది. ఉమ్. Two, 4, 6, 2, 5, 4, 7. 2547 క్యాలిక్యులేట్ చేయనా? 2547 చేద్దామా? ఓకే 2547.95 డివైడెడ్ బై బై 30. 30 84 వస్తుంది ఇంటూ 84 ఇంటూ 14 13 14 13 1104 ఈక్వల్ టు ప్లస్ 2547.95 3652 అట్లయినా 36 రాదు, ఇంకా 200 డిఫరెన్స్ ఉంది. నో అది కూడా కాదు. రామ్ 16 days రామ్ నువ్వు క్యాల్కులేట్ చేయాల్సింది. 16 days 16 days ఎందుకంటే వీఆర్ సెల్లింగ్ ఆన్ ది 17th అంటే రిమైనింగ్ 16 days మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. 84 ఇంటూ 16 అట్లా చేస్తే 33 days అవుతుంది కదా. అది కాదండి అన్న, 33 days కాదు. 32 ఇంటూ 16 వేసుకుంటే 1300 ప్లస్ 2547 ప్లస్ 2547.95 కరెక్ట్ 16 డేసేలే 3863 కరెక్ట్. సో ఎలా వస్తుంది ఇది? క్యాలిక్యులేటర్ ఎక్కడ ఉంది? క్యాలిక్యులేటర్ కరెక్ట్ 16 డేస్కేలే నాయం గారు చెప్పినట్టే 16 days ఉంది. సో మనకు అంటే మనం 17th అమ్ముతున్నామంటే 16వ తారీఖు వరకు మనం డిప్రిషియేషన్ చేయాలి. 75 డివైడెడ్ బై 30 వేసుకుంటే 82.19 ఓకే ఇంటూ 16 ఈక్వల్ టు 1315 అయింది. 16 డేస్కి వేసుకుంటే 1315 ప్లస్ లాస్ట్ మంత్ ఇది 2547.95 1315 ప్లస్ 5.75 divided by 30 equal to 82 okay into 16 okay 1315 ఇక్కడ దీనికి ప్లస్ లాస్ట్ మంత్ 2547.95 ఈక్వల్ టు 3863.01. సో మనకు వచ్చింది 3863.01 అలాగొస్తుంది. ఓకే
16 days కి అంటే 16th డే వరకు 17 days కి కాదు, ఎందుకంటే 17th రన్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజుకి క్యాలిక్యులేషన్ చేసుకోలేదు. ఉమ్, అంతే కదా, 17th రన్ చేస్తున్నాం మనము, ఏది సేల్ చేస్తున్నాం, ఆ రోజు వాడలేదు, ఆ సెట్ యూజ్ చేయలేదు, 16th వరకు యూజ్ చేసాము ఆ సెట్. సో 16 days కి క్యాలిక్యులేట్ చేసుకుంటాంది డిప్రిసియేషన్. మ్యాచ్ అయింది నా అమౌంట్. అమౌంట్ మ్యాచ్ అయింది అయింది, అయింది. ఇదిగో 3863.01, ఇదిగో మనకు వచ్చిందిగా 3863.01. అర్థం కాలేదా? అయింది కాటు. 16 days కి క్యాలిక్యులేట్ అయింది డిప్రిసియేషన్. అదే రిమైనింగ్ డేస్ క్యాలిక్యులేషన్ అయింది. రిమైనింగ్ డేస్ కాదన్నా, ఆల్రెడీ అయిపోయిండేటివి. అయిపోయింది 17వ తారీఖు అమ్ముతున్నాం అంటే 16వ తారీఖు వరకు జరిగిండేటివి. అది రిమైనింగ్ అంటే 18, మళ్ళీ 19 అవి 14, రిమైనింగ్. మళ్ళీ 14 days అవుతుంది అది. 16 days కి ఆల్రెడీ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయినట్టు. ఓకే, ఇక్కడ మనము 3 lakhs అమ్ముతున్నాం, ఈ డిప్రిసియేషన్ ప్లస్ 16 రోజులది. ఈ 16 రోజులది, ఈ టోటల్ డిప్రిసియేషన్ ఆల్రెడీ పోస్ట్ అయినా కూడా అది మనకు ప్రాఫిట్ కింద వస్తుంది. మన నెట్ బుక్ వాల్యూతో సంబంధమే లేదు అవును. అసలు, మనం ఎంత అమ్ముతున్నాము ఎంత కొన్నాము అది లెక్క. ఇక్కడ అక్విజిషన్ వాల్యూ, మనకు అక్విజిషన్ వాల్యూ ఎంత, నా 3 lakhs అది acquisition. ఇది 9th పీరియడ్ కూడా రన్ చేసినట్లేనా? 9th పీరియడ్ ఉంది చూడు. 9th period లో 9th 16 period లో days. 16 రోజులు. వెయిట్ నా 9th పీరియడ్ అంటే నెక్స్ట్ కదనా, కమింగ్ కదా. నెక్స్ట్, అవును. అంటే ఇప్పుడు 8th పీరియడ్ లో వచ్చి రిమైనింగ్ డేస్ కదా, మనం ఆల్రెడీ 16 days క్యాలిక్యులేషన్ అయింది. రిమైనింగ్ డేస్ రన్ చేస్తా ఉండేది 9th period కే, పీరియడ్ 9th period లో సేల్ చేస్తున్నాను నేను, 8th period లో కాదు సేల్ చేస్తా ఉన్నా. అంటే నెక్స్ట్ మంత్ సేల్ చేస్తున్న డేట్ నాది నెక్స్ట్ మంత్ 17/9/2026, ఇది నా పోస్టింగ్ డేట్. నెక్స్ట్ మంత్ 17 కి. ఓకే, నెక్స్ట్ మంత్ 17 కి సేల్ చేస్తున్నా నేను ఇప్పుడు నార్మల్ గా మనం రామ్ క్లారిటీ కావాలంటే ఒకసారి దీన్ని పోస్ట్ చేసేసి రామ్, ఇది మళ్ళీ డిప్రిసియేషన్ రన్ చేయి, అప్పుడు చూపిస్తుంది. రన్ అవ్వదు, అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ రన్ అవుతుంది రామ్. అదే మనం ఇప్పుడు చూసినాం కదా 1300 దానికి చూపిస్తుంది. ఓకే, ఈ 1300 14 days కి రన్ అవుతుందనా? ఓకే, ఆల్రెడీ మనం చూపిస్తుంది. ఆ సినారో చేసినాం ఆల్రెడీ చేసినాము, అయినా కూడా చూద్దాం, ఇది పోస్ట్ చేస్తా. ఓకే, పోస్ట్ అయింది. డిప్రిసియేషన్ రన్ చేయమంటావు. ఓకే, ఏఎఫ్ఏబి పోస్టింగ్ పీరియడ్ 8th ఆల్రెడీ అయిపోయింది, సో 9th కి రన్ చేస్తా. ఓకే, టెస్ట్ రన్. ఓకే, పోస్టింగ్ రన్ ఫ్యూచర్ పీరియడ్ రిక్వెస్టెడ్. ఓకే, ఫ్యూచర్ పీరియడ్ రన్ చేస్తున్నావు నువ్వు, ఇంకా 8th period లోనే ఉన్నావు అని చెప్తాను. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. 49, సో 9th period లో ఇంత డిప్రిసియేషన్ రన్ అవుతుంది. సో రిమూవ్ చేసి ఒక్క నిమిషం అయిపోయింది. 49 వచ్చింది కదా, 49 వచ్చింది కదా, మనము 24 అదే రావాలి కదా. అది ఒక అసెట్ కాదు, అది మల్టిపుల్ అసెట్, ఒక అసెట్ కాదు, మిగతా అసెట్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, మనం ఒక్క అసెట్ కి డిప్రిసియేషన్ పోస్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ కి నా దగ్గర 5 అసెట్లు ఉన్నాయి, రెండిటికే రన్ చేయాలనుకుంటే అప్పుడు ఎట్లా? ఆ నంబర్ లో సెలెక్ట్ చేసుకోవాలా? రన్ చేయాలను అంటే నువ్వు జస్ట్ చూడాలనుకుంటే చూడొచ్చు టెస్ట్ రన్ లో, ఇక్కడ అసెట్ వాల్యూస్ ఇచ్చుకొని.
కానీ పోస్ట్ చేయాలంటే అవును. మాత్రం ఆల్ అసెట్స్ పోస్ట్ చేయాల్సిందే. ఎట్లా? నాకు 2 అసెట్లకు వద్దనుకుంటే ఎట్లా? అంటే వాల్యూ జీరో డౌన్ లో ఉంది పెట్టుకోవాలి. కదా వద్దనుకుంటే డియాక్టివేట్ చేయి. ఆప్షన్ ఉంది కదా. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ జీరో పెట్టుకుంటే సరిపోతుంది అంతే. డియాక్టివేట్ చేసుకో, లేదంటే ఆ అసెట్ ని డియాక్టివేట్ చేసుకో, లేదంటే ఆ అసెట్ ని ఇంకా మల్టిపుల్ వేస్ ఉన్నాయి దాన్ని రన్ కాకూడదు అనుకుంటే. అసెట్ క్లాస్ డియాక్టివేట్ చేసుకో, ఆల్ అసెట్స్ కాకూడదు ఓకే. అనుకుంటే. లేదంటే డిప్రిసియేషన్ ఓకే. జీరో పెట్టుకో, డిప్రిసియేషన్ కీ ఒకటి జీరో, డిప్రిసియేషన్ కీ పెట్టుకొని జీరో పర్సెంటేజ్. పెట్టుకో. అవ్వదు. మల్టిపుల్ ఆప్షన్స్, ఓకే. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కాకూడదు. అంతేగాని పోస్ట్ చేయాలని సింగిల్ అసెట్ పోస్ట్ చేయాలంటే కాదు. ఇన్ కేస్ ఆల్రెడీ ఆ అసెట్లు అన్ని ఓకే. పోస్ట్ చేసి ఒక అసెట్ కి ఇప్పుడు క్రియేట్ చేసినవి ఆ అసెట్ కి మాత్రమే రన్ అవ్వాలంటే అప్పుడు పాసిబుల్ ఉంది మళ్ళీ. ఎందుకంటే ఆల్ అసెట్స్ రన్ చేస్తుంది, ఆల్ అసెట్స్ కి పోస్ట్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటాయి, ఒక్క అసెట్ కి మాత్రమే పోస్ట్ అయి ఉండదు. కాబట్టి ఆ అసెట్ ఏదైతే కొత్తగా క్రియేట్ చేసి ఉంటావో ఆ అసెట్ కి మాత్రమే తీసుకొని పోస్ట్ చేస్తుంది. ఓకే. నా ఏఎఫ్ఏబిలో అప్పుడు ఆప్షన్ మనం ఉంది కదా రీరన్ మీకు. చేసినప్పుడు కదరా, రీరన్ ఇక్కడ రీరన్ అంటే ఏం లేదు, ఇక్కడ రీరన్ ఆప్షన్ మల్టిపుల్ లేదు మనకి. సో మనం మళ్ళీ ఇంకోసారి రన్ చేయాలి, రన్ చేయాలంతే. అంతే కదా. ఎన్నిసార్లు అయినా రన్ చేసుకోవచ్చు, 100 సార్లు అయినా రన్ అదే. చేసుకోవచ్చు పోస్టెడ్. సో 1315 ఆ 9th పీరియడ్ కి పోస్ట్ అయింది. అదే ఇప్పుడు 386301 మనకు వచ్చింది అమౌంట్. ఇది మన ప్రాఫిట్. ఓకే. నెక్స్ట్ మంత్ డిప్రిసియేషన్ 16 పోస్ట్ days అయింది, డిప్రిసియేషన్ ఆల్రెడీ పోస్ట్ అయింది. బట్ నువ్వు 3 lakhs కి సేల్ చేస్తున్నావు అమౌంట్. నీ నెట్ బుక్ వాల్యూ వచ్చేసి, నెట్ బుక్ వాల్యూ ఇప్పుడు లేదు. ఓకే, నీ నెట్ బుక్ వాల్యూ అప్పుడు ఎంత ఉంటుంది? 2,97,000 అని ఉంటుంది కదా. ఓకే, ఆ దాంట్లో 26. నుంచి దానికి ఇది యాడ్ చేస్తే నీ టోటల్ అమౌంట్, సేల్ అమౌంట్, ఆ టోటల్ సేల్ లో నుంచి నెట్ బుక్ వాల్యూ తీసేస్తే వచ్చేదే డిప్రిసియేషన్, లేదు అంటే నీ ప్రాఫిట్ ఆన్ సేల్. అదే ఇది 386. ప్లాన్డ్ వాల్యూ చెక్ చేయను ఒకసారి. అక్కడ చూపిస్తుంది కదా నెట్ బుక్ వాల్యూ కూడా మళ్ళీ. నెట్ బుక్ నెట్ వాల్యూ ఈ బుక్ అసెట్ వాల్యూ లేదే. సేమ్ ఇదే చూపిస్తుందా? చూపిస్తుందా? సేమ్ ఇదే చూపిస్తుంది. రిఫ్రెష్. అంటే ఇది ఆఫ్టర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ తర్వాత రిమైనింగ్ ఎంత ఉందో అంతే ఓకే చూపిస్తుంది. ఓకే. 2,96,000 సంథింగ్ చూపిస్తుంది. అంతే. ఈ లేదే, ఇక్కడ లేదు 3823 అసలు. ప్లాన్ వాల్యూ పోస్టెడ్ వాల్యూలోకి వెళ్ళండి. ప్లాన్డ్ వాల్యూ కానీ పోస్టెడ్ వాల్యూ కానీ, ఎందుకంటే సేల్ అయిపోయింది ఆల్రెడీ, నీ నెట్ బుక్ వాల్యూ ఓకే లేదు. ఓకే. సేల్ కాకుంటే ఓకే. ఓకే. ఒకవేళ నీకు చూపిస్తుంది, లేదు కాకుండా అవునవును. చూపిస్తుంది. సేల్ అవును, ఇక్కడ కాకుంటే ఇది వచ్చింది చూపిస్తుంది. కదా 260 ట్రాన్సాక్షన్ టైప్ వచ్చింది కదా. రిటైర్మెంట్ ఆఫ్ దిస్ 260 కరెంట్ వచ్చే రిటైర్మెంట్ అయిపోయింది కదా ఆల్రెడీ, నీ దగ్గర లేదు ఇంకా అసెట్. ఇది అందుకే నువ్వు అమ్మేసినావు, సేల్ అందుకే చేసేసినావు, చూపించాను. ఇంకా నీకు నెట్ బుక్ అవునవును. వాల్యూ జీరో ఉంది. కరెక్ట్. నెట్ బుక్ వాల్యూ కరెక్ట్. ఉండదు. ఆల్రెడీ 3 lakhs కి రిటైరింగ్ వాల్యూ, ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇంత అయింది. సో గెయిన్ ఇంతే వచ్చింది, గెయిన్. డిప్రిసియేషన్ ఎంత లైవ్ అయితే లో అంతే రికార్డ్ గెయిన్. చేయాలంటే ఇవి ఎన్ని అప్రూవల్స్ కావాలరా? ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఉన్నాం మేము యాక్చువల్ గా. ఏది ఏది ఇవి ఒక 40 అసెట్స్ రిటైర్ చేయాలన్నమాట మేము. రిటైర్ అంటే చేయాలంటే అప్రూవల్స్ ఉంటాయి. ఇష్టానుసారం యూజర్ చేయడానికి లేదులే. అలా ఎలా చేస్తాం? అక్కడ వీపీ నింటి కావాలా? వీపీ వచ్చేసి వాటి ఇవి ఫొటోస్ అడుగుతాడు, మరి స్టేటస్ అప్డేట్ చేయండి నాకు అని. లాస్ట్ 15 days నుండి ఇదే ప్రాసెస్ లో ఉన్నాం మేము ప్రజెంట్. బాగుంటది నా సెట్ రియల్ టైమ్ లో, ఛాలెంజింగ్ ఉంటాయి అన్ని. ఇక్కడ కూడా దీని సేమ్ వాల్యూ. సో 1,98,000 రిటైర్మెంట్ వాల్యూ ఎంత ఉంటే నా అమౌంట్ అంతే రిటైర్మెంట్ చేశాను. అంటే నా నెట్ బుక్ వాల్యూ రిటైర్మెంట్ చేశాను. దానికి ఇక్కడ నా డిప్రిసియేషన్ ఎంత పోస్ట్ అయింటే, ఇదిగో 2624 డిప్రిసియేషన్ పోస్ట్ అయింది. 2624 డిప్రిసియేషన్ పోస్ట్ అయ్యింటే 2553 అనేది ఇక్కడ వాల్యూ. ఇక్కడ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఇక్కడ వేరే క్యాలిక్యులేట్ అయింది, ఎందుకంటే నా అమౌంట్ ఇక్కడ వేరే. రిటైర్మెంట్ వాల్యూ ఎంత నా నెట్ బుక్ వాల్యూ మీద సేల్ చేశాను.
నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంటే అంతకే సేల్ చేశాను. బట్ డిప్రిసియేషన్ అమౌంట్ ఇక్కడ 2624 ఉంది యాక్చువల్గా. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంది చూద్దాము. మీరు ఈ అసెట్ కాదు చెక్ చేస్తాండి అది ఇది వేరే అసెట్లే. 2000. అదే ఇది వేరే అసెట్, నిన్న పోస్ట్ చేసింది ఇది. నేను అదే దానికి వేరే క్యాలిక్యులేషన్ అయింది చూడు అని చెప్తాను. అదే ఇప్పుడు ఓకే నేను ఈ ఈ అసెట్ కి వచ్చేసి నెట్ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండేది అమ్మిన సేల్ చేసేటప్పుడు నెట్ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ నా అక్విజిషన్ వాల్యూ ఎంత ఉంటే అంతటికి అమ్మిన. సేల్ కూడా అంతే చేసిన. ఎంత అక్విజిషన్ చేసింటే దానికే సేల్ కూడా చేసేసా అదే అమౌంట్ కి. బట్ ఈ అసెట్ కి నేను నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంటే అంత సేల్ చేసిన. అంటే నేను 2 lakhs కి అవును ఈ అసెట్ కొన్నది. ఓకే, 2 lakhs కొనింటే 1698 రూపాయలు డిప్రిసియేషన్ అయింది. 2624 కదా డిప్రిసియేషన్ అమౌంట్. ఓకే, 2 lakhs ఉంటది రెండు నెలలకి అది 2 నెలల్లో ఒక నెల అర్ధం నెలే. అదే నిన్న సేమ్ ఇలాగే ఉంటుంది. మహా అంటే 15 days కి అయింటుంది. సో నిన్న కాబట్టి ఇది రిటైర్ చేసిండేది 15 days క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. ఈ అమౌంట్ వచ్చేసి ఇంతే 2624. సో 2 lakhs లో 2 lakhs నేను అసెట్ కొన్నా. దాంట్లో నుంచి 2624.67 ఈక్వల్ టు 1,97,375. ఓకే, ఈ అమౌంట్ నేను సేల్ చేసినది కూడా 1,98,000. ఓకే, సో 1,98,000. ఇప్పుడు దీంట్లో నుంచి మైనస్ 1,98,301.37 ఈక్వల్ టు 926 వచ్చింది డిఫరెన్స్. ఈ 926 ని మళ్ళీ ఇక్కడ 2624 లో నుంచి తీస్తే మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ 2624.67. నో క్యాల్కులేషన్ ఇది కాదు రాంగ్. సో 1,98,000 ఫస్ట్ మంత్ కి డిప్రిసియేషన్ ప్రాఫిట్ 2553 వచ్చింది. అండ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ కూడా 2553 వచ్చింది. లేదురా, నీకు ప్రాఫిట్ 900 వచ్చి ఉంటుంది చూడు, అంత రాదు. 900 వచ్చింది. అప్పుడు జిఎల్ పిక్ అయింటదేమో అన్న. అంతే, అవును. సో నీకు 900 ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ, అంత రాదు. ఆ జిఎల్ మనం అదేం చేయకపోవడం వల్ల చూపించలేదేమో అని. ఇక్కడ రాంగ్ అయింది ఈ పోస్టింగ్. అసెట్ అకౌంటింగ్ చూస్తానండి. అసెట్ సేల్ ప్రాఫిట్ ఆన్ సేల్ 252 వచ్చింది ప్రాఫిట్ ఆన్ సేల్. 2527 రాకూడదు, మనకి 900 రావాలి కదా అంటున్నా. ఎంట్రీ ఏమైనా రాంగ్ ఉందా? అదే ఒకసారి ఎంట్రీ చెక్ చేయండి. నిన్న జిఎల్ అది ఒకటి అర్థం చేసేటప్పుడు అది పిక్ అవ్వలేదు, చూసినాము. సేమ్ ఇలాగే పడినాయి కదా. 2553 వచ్చేసి ఇది మేబీ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఉండాలరా అది. కంట్రీ డేటార్ టు ఓకే, కంట్రీ డేటార్ ఒక అసెట్ 2000 ఓకే, అసెట్ సేల్ ఓకే,
కరెక్ట్ ఎంట్రీ 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 4 1 2 కరెక్టే ఉంది. ఒక నిమిషం ఉండి ఇప్పుడు అసెట్కి తీసుకుందాం, ఇంకొక అసెట్కి ఎంట్రీ AW01N. నువ్వు ఒకసారి చూడు రామ్, అది ఇది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ అండ్ ప్లస్ సో ఇది ప్రాఫిట్ ఆన్ సేల్ రెండు ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు ఎంట్రీ ఏమన్నా రాంగ్ ఉందా? డాక్యుమెంట్ 75 70 40 50 01 50. రాంగ్ అని కాదు, నువ్వు ఒకసారి సేమ్ అది ఏ వాల్యూ కొన్నావో సేమ్ అదే వాల్యూ కమ్ముతుంటే అప్పుడు నీకు డిప్రిసియేషన్ వాల్యూ ప్లస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వాల్యూ రెండు నీకు సేమ్ చూపిస్తుంది. అదే సారీ కొన్నది ఇది వచ్చేసి 2000 అసెట్, కొన్నది 2 lakhs కి. ఓకే, 2 lakhs కొనింటే 1,98,301 కి అమ్మిన. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి అక్యుములేషన్ డిప్రిసియేషన్ వాల్యూ ప్లస్ ప్రాఫిట్ అండ్ సేల్ వాల్యూ నీకు రెండు సేమ్ చూపించకూడదు, నీకు దీంట్లో డిఫరెన్స్ చూపించాలా. సో ప్రాఫిట్ అండ్ సేల్ వచ్చేసి నీకు 900, అక్యుములేషన్ డిప్రిసియేషన్ వాల్యూ వచ్చేసి నీకు అదే డిప్రిసియేషన్ వాల్యూ ఎంత చూపిస్తుందో అంత చూపించాలా. ఇదేం మనమేం ఎక్కడ మ్యానిపులేట్ చేయలేదు, అమౌంట్ సిస్టమే క్యాలిక్యులేట్ చేసుకుంది. బట్ ఏంటంటే నీకు ఇక్కడ ప్రాఫిట్ ఆన్ సేల్ వాల్యూ నీకు అంత చూపించకూడదు, నీకు ఓన్లీ 900 మాత్రం చూపించాలా. ఇది రాంగ్ వే, రాంగ్. ఇది పోస్టెడ్ వాల్యూలోకి వెళ్ళాను ఒకసారి. ఇక్కడ 1600 ప్లస్ 800 కలిపితే ఎంత అవుతుంది? 2624. ఇదే కదా 2624 చూపించకూడదు. ఓకే ఓకే, ఓన్లీ నీకు 1 minute అది 2624 చూపించాలా. 2624 కాదు, కాదు రాంగ్ అనుకుంటా. 1698.63 4 ఇది ఒక 4 24 సంథింగ్ చూపించాలా. 2581 అక్కడ పైన చూడు, ఆర్డినరీ డిప్రిసియేషన్ 2581. ఓకే, 2581. ఈ 2581 నువ్వు 2 lakhs లో తీసేయి. 2581 minus 2 lakh 1,97,000 97,418 వస్తుంది. సో నీకు అది నెట్ బుక్ వాల్యూ అవుతుంది.